మన పుట్టుక మన ప్రమేయంతో జరగలేదు. అదేవిధంగా మన మృత్యువు కూడా మన ప్రమేయంతో జరగటం లేదు. అంటే వచ్చే మృత్యువును మనం ఆపలేము, ఎవ్వరూ ఆపలేరు. అంటే మన పుట్టుక మీద మనకు కంట్రోల్ లేదు, మన మరణం మీద మనకు కంట్రోల్ లేదు. ఈవెన్ మన హార్ట్ బీటింగ్, దీన్ని కూడా మనం నియంత్రించలేము. అంటే మనం అనుకున్నప్పుడు కొట్టుకోవడం, లేక ఆగడం, లేకపోతే మళ్ళీ కొట్టుకోవడం, ఇది కూడా మన నియంత్రణలో లేదు. మరి దీన్ని అంతటినీ నియంత్రించేది ఎవరు? దీనినే కాదు, ఈ మొత్తం అండపిండ బ్రహ్మాండమైనటువంటి ఈ విశ్వ వ్యవస్థను నియంత్రించేది ఎవరు? ఈ సృష్టి అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? మన పుట్టుక, మన మృత్యువు ఎవరి కంట్రోల్లో ఉంది? ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇదంతటినీ కంట్రోల్ చేసేటటువంటి ఆ సుప్రీం పవర్, ఆ సుప్రీం అథారిటీనే మనం సృష్టికర్త అంటున్నాము. ఆ సృష్టికర్తనే మన భగవద్గీత, బైబిల్, ఖురాన్ ప్రస్తావన చేస్తున్నాయి. ఆయన పుట్టాడు, మరణించాడు, కనిపించడు అని. ఆయన్నే సర్వేశ్వరుడిగా, యెహోవాగా, అరబీ భాషలో అల్లాహగా మన గ్రంథాలు పరిచయం చేస్తున్నాయి. సో ఆ ఏకైక దైవాన్ని గుర్తిస్తాం, ఆయనకు ఇష్టమైన మార్గంలో నడుచుకుందాం. ఇహలోకంలో మనశ్శాంతి, పరలోకంలో శాశ్వతమైన మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.